హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్వి విఎస్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటిదని అనుకుంటున్నారా? ఈరోజు మా పాపకి వ్యాక్సినేషన్ అండి. ఆ వీడియో తీయాలని అనుకుంటున్నాం. సో మరి తను ఏడుస్తుందా, తట్టుకోదా నాకైతే అర్థం కావట్లేదు. పోయినసారి వేసినప్పుడు అయితే కొంచెం ఫీవర్ వచ్చింది, ఏడ్చింది. 2 hours అట్లా ఏడ్చి తర్వాత తను ఆడుకుంది. మరి ఇప్పుడేం చేస్తుందో చూడాలి. ఎంతైనా కొంచెం భయమే, ఎంత ఏడుస్తుందో ఏమో అని. ఇప్పుడైతే బయలుదేరిపోయినాం. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి పక్కూరికి 1 kilometer ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మా పాప పడుకున్న దాన్నే లేపినాం. తనకి ఏం తెలుసు పాపం ఇంజెక్షన్ అని. మొత్తం వర్షాలకి రోడ్ చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. ఈ రోడ్ అంతకుముందు బాగానే ఉండేది, కానీ ఇక్కడ కొత్తగా మిల్లు పడ్డది, రైస్ మిల్లు. ఆ మిల్లు పడ్డానికి అన్ని లారీలు అవి ఇవి అన్నీ వచ్చినాయి అన్నట్టు. అందుకే ఈ రోడ్ మొత్తం ఇట్లా ఇదేనండి నేనన్న రైస్ మిల్లు. ఇప్పుడు వచ్చేసినామండి ఆ విలేజ్కి. ఊర్లోకి ఎంటర్ కాగానే రంగనాయక స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే గ్రామ పంచాయతీ కూడా. ఇప్పుడు ఇక్కడికే మనం వెళ్ళబోయేది. వచ్చాం. ఇదే మా పాప, చూడండి ఎలా చూస్తుందో. మేడం వచ్చింది ఆల్రెడీ. మేడం వచ్చి మాకన్నా ముందు వచ్చిన పాపలకి ఇంజెక్షన్స్ వేస్తుందన్నమాట. అక్కడ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మా పాపకే. ఫస్ట్ వేసినప్పుడు ఏడవలేదు, తీసినాక కాసేపటికి ఏడ్చింది పాపం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ లెగ్స్కి వేసి తర్వాత హ్యాండ్కి వేస్తారు కదా అని. ఫస్ట్ లెగ్స్కి వేసినప్పుడు నాకు భయంతో అసలు నేను ఏ వీడియో తీయలేకపోయినా. తర్వాత కొంచెం లెగ్స్కి వేసినాక నాకు కొంచెం భయం పోయింది. చేతికి వేసేటప్పుడు తీసినాను. వ్యాక్సిన్స్ వేయడం అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి ఇక వెళ్ళడం. నాకు తెలిసిన ఒక టిప్ చెప్తానండి. తెలిసిన వాళ్ళైతే ఏం కాదు, తెలియని వాళ్ళ కోసం ఇది. సో ఎవరికైతే బేబీస్ ఉన్నారో వాళ్ళకి ఇలా వ్యాక్సిన్ వేసినప్పుడు ఐస్ క్యూబ్స్ పెడతారు కరెక్టే. అయినా తగ్గకపోతే ఇట్లా హాట్ వాటర్ పోయండి. హాట్ వాటర్ అంటే మరీ అంత హాట్ వాటర్ కాదు, కొంచెం గోరువెచ్చని. డేకి మార్నింగ్ ఈవినింగ్ పోస్తే చాలు. సో ఇంటికి వచ్చినాం, అయిపోయింది. ఇది ఈవినింగ్ తీసిన వీడియో అన్నమాట. పాపం చాలా ఏడ్చింది సార్. ఎందుకో కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. ఐస్ పెట్టడం అయిపోయింది, అంతా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మరెన్నో మంచి మంచి వీడియోలతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.